హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది గుమ్మడికాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేసేయండి. ముందుగా గుమ్మడికాయని నేను హాఫ్ ముక్క తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగని చిన్నగా కట్ చేయకూడదు, అలాగని పెద్దగా కాకుండా నార్మల్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీలి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పోపు. ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. మొత్తం ఆనియన్స్ అంతా ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక గుమ్మడికాయల్ని ఒక్కసారి వాష్ చేసుకొని వేసుకోవాలి. గుమ్మడికాయల్ని ముక్కల్ని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసి కలుపుతూ మొత్తం ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా గుమ్మడికాయ నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో చిటికెడు పసుపు కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో చాలా చిన్నది ఒక్క బొట్ట చింతపండు నానబెట్టుకోవాలి. మొత్తం గుమ్మడికాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, స్పైసీకి తగ్గ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ కర్రీ ముక్కలు మెత్తగా అయినాయి, అందుకని కొంచెమే వాటర్ పోసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ బాగా కుక్ అవనివ్వాలి. తర్వాత ఇలా రెడీ అయింది కదండి. ఇందులో చిన్న ముక్క బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. గుమ్మడికాయలో బెల్లం ఖచ్చితంగా వేయాలి. అంటే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూస్తారు కదా, ఇలా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.